రాష్ట్రాన్ని చలి వణికిస్తుంది. రాత్రి తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఇంకా గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్కి పడిపోయాయి. దీంతో పబ్లిక్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొన్ని జిల్లాల్లో 10 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ రికార్డైంది. ఈ వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దగ్గు, జలుబు, జ్వరాలతో బాధపడుతూ ప్రజలు పెద్ద సంఖ్యలో దవాఖానాలకు క్యూ కడుతున్నారు. చలి ఎఫెక్ట్ ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు, వృద్ధులపై ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడతారని, జలుబు, గొంతు నొప్పి నుంచి మొదలై న్యూమోనియా, బ్రాంకైటిస్ లాంటి తీవ్ర శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. పిల్లలకు పొరలు పొరలుగా వెచ్చని దుస్తులు వెయ్యాలని, తల, చెవులు, పాదాలను కప్పి ఉంచేలా టోపీలు, సాక్సులు తప్పనిసరిగా వాడాలని సూచిస్తున్నారు. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీంలకు దూరంగా ఉంచాలని చెబుతున్నారు. ఈ సీజన్లో గర్భిణీల్లో ఇమ్యూనిటీ తగ్గడంతో ఇన్ఫెక్షన్లు వేగంగా సోకే ఛాన్స్ ఉందని చెబుతున్నారు డాక్టర్స్. బీపీ, కీళ్ల నొప్పుల వంటి సమస్యలున్నోళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. శరీరాన్ని ఎప్పుడూ వెచ్చగా ఉంచుకోవడంతో పాటు స్నానానికి, తాగడానికి గోరువెచ్చని నీటినే ఉపయోగించాలని, విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ, బత్తాయి లాంటి పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. చలి తీవ్రతకు ఎక్కువగా ప్రభావితమయ్యేది వృద్ధులే. గుండె సంబంధిత సమస్యలున్నవారు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చలికి రక్తనాళాలు కుచించుకుపోయి బీపీ పెరిగి గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉందంటున్నారు. అలాగే బాడీ టెంపరేచర్ ప్రమాదకర స్థాయికి పడిపోయే హైపోథెర్మియా ముప్పు కూడా ఎక్కువేనని చెప్తున్నారు. వృద్ధులు ఉదయాన్నే వాకింగ్కు వెళ్లడం మానుకొని ఇంట్లోనే తేలికపాటి వ్యాయామాలు చేయాలని, బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు క్రమం తప్పకుండా వాడాలని సూచిస్తున్నారు డాక్టర్లు. చలికాలంలో సాధారణంగా దాహం తక్కువగా వేస్తుంది. కానీ శరీరానికి తగినంత ద్రవాలు అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. దాహం వేయకపోయినా తరచుగా గోరువెచ్చని నీళ్లు, సూప్లు, హెర్బల్ టీ లాంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాదు, డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుందని అంటున్నారు. చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్లు, కొబ్బరి నూనె వాడాలని, వేడిగా తాజాగా వండిన ఆహారాన్ని తినాలని, నిల్వ ఉన్న చల్లటి పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అరికట్టడానికి చేతులను తరచూ సబ్బుతో శుభ్రం చేసుకోవాలంటున్నారు డాక్టర్లు. మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల శ్వాసకోశ, గుండె సమస్యల ముప్పును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో రెస్పిరేటరీ వైరస్లు పెరిగే అవకాశం ఉంది. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఆస్తమా, లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు బాడీ టెంపరేచర్లు తగ్గకుండా చూసుకోవాలని అంటున్నారు. ఇమ్యూనిటీ బలహీనపడకుండా బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయాలని, ఫ్లూ వ్యాక్సిన్ ఏడాదికి ఒకసారి తీసుకోవడం వల్ల వైరస్లు దరిచేరవని చెప్తున్నారు. ఇక బీపీ, షుగర్ పేషెంట్లు వారిని కంట్రోల్లో పెట్టుకోవాలని, అవుట్ సైడ్ ఫుడ్ సాధ్యమైనంత వరకు తగ్గించాలని సూచిస్తున్నారు. జ్వరం, ఫ్లూ లక్షణాలుంటే ఫ్యామిలీ మెంబర్లకు స్ప్రెడ్ కాకుండా మాస్కులు ధరించాలని చెప్తున్నారు డాక్టర్స్.